అయితే ప్రజెంట్ రెంట్ కొంటున్నారు. చూడండి సీలింగ్ వర్క్స్ అన్ని ఎక్సలెంట్గా చేశారు. ప్రజెంట్ మనం చూస్తుంది హాల్ ఏరియా అండి. సీలింగ్ వర్క్స్ అయితే ఎక్సలెంట్గా ఉంది. చూడండి అక్కడ వెహికల్స్ పాస్ అవుతున్నాయి చూసారా, మెయిన్ రోడ్డు. అక్కడ నుండి ఇక్కడికి ఒక 5 to 10 మీటర్స్ ఉంటుంది. ఈ 5 to 10 మీటర్స్ తర్వాత చూడండి ఇక్కడ ఒక ఇల్లు కనిపిస్తుంది కదా, ఈ ఇల్లు సేల్కి వచ్చిందండి. ఇది G+2 హౌస్ అనమాట. ఈ ఫ్రంట్లో ఇది 20 అడుగుల రోడ్డు. ఇది పంచాయతీ లేఅవుట్లో కట్టుకున్న ఇల్లు అనమాట. చూడండి చుట్టూ ఇల్లులు ఉన్నాయి కదా, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉంది. సో ఈ ఇల్లు సేల్కి వచ్చిందనమాట మనకి. ప్రజెంట్ దీని మీద 11,000 రెంట్లు వస్తున్నాయి. ఒకసారి లోపలికి ఎంటర్ అవుదాం. మనం పార్కింగ్ పెట్టుకోవాలంటే ఇలా ఇక్కడ పెట్టుకోవచ్చు. లోపల కూడా ఇక్కడ బైక్ పార్కింగ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడతో ఇది NTPC వల్ల సరిహద్దులు అనమాట. ట్యాప్ కనెక్షన్ ఉంది, మోటార్ ఉంది. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో చూడండి ఇలా సీలింగ్ వర్క్ చేసి ఉంది. ఇటువైపు చూస్తే ఒక కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు, సెపరేట్ మీటర్ ప్రొవైడ్ చేశారు. అండ్ చుట్టూ కూడా మనకి సెట్ బ్యాక్స్ అనేవి ఇవ్వడం జరిగిందండి. ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్స్ ఇచ్చారు. పీస్ఫుల్ ఏరియా అనమాట, చాలా బాగుంది. ప్రైమ్ లొకేషను. చూడండి ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్స్ ఇచ్చారు. అలాగే చుట్టూ కూడా ఆల్రెడీ స్టే చేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే NTPC వల్ల బార్డర్స్ ఉన్నాయి చూసారా, పోల్స్ పాతారు. అక్కడ వరకు NTPC వాళ్ళ ల్యాండ్ అండి. ఇది మన ఓన్ ల్యాండ్, వాళ్ళకి మనకు సంబంధం ఏం లేదు. అయితే మనకి ఈస్ట్ ఫేసింగ్ అలాగే నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు ఒకసారి గ్రౌండ్ ఫ్లోర్లోకి ఎంటర్ అవుదాం రండి. చూసారు కదా, ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అండి. ప్రజెంట్ మనం సీలింగ్ వర్క్స్ చూస్తున్నాము. ఇది చూడండి చాలా బాగుంది. ఓకే, ఇది టోటల్గా 60 గజాల్లో ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారండి. ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ పూజ గది ప్రొవైడ్ చేశారు వాస్తు పరంగా. అటువైపు చూస్తే అక్కడ కిచెన్ ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి టీవీ ఏరియా అండి. చూసారు కదా, సీలింగ్ వర్క్స్తో కంప్లీట్ చేసి చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మనం కొంచెం చిన్నది ఇక్కడ కొంచెం టచ్ అప్ లాగా చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది రెంట్కి ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల అలా కనిపిస్తుంది. ఇది వచ్చేసి కిచెన్ అండి. ఇక్కడ చిన్న విండో అనేది ప్రొవైడ్ చేశారు. చూసుకుంటే ఇక్కడ కిచెన్లో టోటల్గా వుడ్ వర్క్ అనేది కంప్లీట్ చేశారండి. ఇలా చూస్తే ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. స్పేసియస్గానే ఉంది. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా విండో అనేది ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి వెస్టర్న్ టైప్గా ఈ వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు ఒకసారి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము. ఫస్ట్ ఫ్లోర్లో ఆల్రెడీ రెంట్ కొంటున్నారు. టోటల్గా ఈ హౌస్ మీద 11,000 వరకు రెంట్స్ వస్తున్నాయండి. అయితే కింద ఫ్లోర్ ఏదైతే ఉందో మనం ఇప్పుడు చూసిన ఫ్లోర్, అందులో వాళ్ళని ఖాళీ చేయించారు. సరిగా వాళ్ళు క్లీనింగ్ అది చేయకపోవడం వల్ల ఓనర్స్ ఖాళీ చేయించారు. ఫస్ట్ ఫ్లోర్లో చూడండి మనకి హాల్లో కూడా అంటే వరండాలో కూడా సీలింగ్ వర్క్స్ చేయించారు. అండ్ ఎంట్రన్స్లో చూసుకుంటే టోటల్గా వుడ్ వర్క్ చేసి ఉందండి. అండ్ ఇక్కడ కూడా సెట్ బ్యాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఒకసారి లోపలికి ఎంటర్ అవుదాము. ఇందులో అయితే ప్రజెంట్ రెంట్ కొంటున్నారు. చూడండి సీలింగ్ వర్క్స్ అన్ని ఎక్సలెంట్గా చేశారు. ప్రజెంట్ మనం చూస్తుంది హాల్ ఏరియా అండి. సీలింగ్ వర్క్స్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ మనం ఎంటర్ అవ్వగానే ఇటువైపు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ కిచెన్ ప్రొవైడ్ చేశారు. కిచెన్లో కూడా టోటల్గా వుడ్ వర్క్ అనేది కంప్లీట్ చేసి ఉందండి. అండ్ వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఇక్కడ ఒక విండో ప్రొవైడ్ చేశారు, అలాగే ఇక్కడ ఒక విండో ప్రొవైడ్ చేశారు. వుడ్ వర్క్స్ మొత్తం కంప్లీట్ చేసి ఉంది. ఇప్పుడు మళ్ళీ మనం ముందుకు వచ్చేస్తే హాల్ ఏరియాలోకి వచ్చామండి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి మాస్టర్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు. చూడండి మాస్టర్ బెడ్రూమ్ కూడా స్పేసియస్గా ఉందండి. ఎక్సలెంట్గా బాగుంది, చాలా బాగుంది. ఉన్న బడ్జెట్లు, తక్కువ బడ్జెట్లో ఎవరైతే ఇల్లు చూస్తున్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ G+2 హౌస్ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. స్పేసియస్గా ఉన్న బెడ్రూమ్ అండి ఇది. ఇలా మనం ముందుకు వచ్చేస్తే మళ్ళీ మనం హాల్ ఏరియాలోకి వచ్చేసాము. చూసారు కదా, ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం రండి. ప్రజెంట్ మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. సో ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ అలాగే ఫస్ట్ ఫ్లోర్ చూసాం కదా. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ చూద్దాము. ఇందులో కూడా మనకి సీలింగ్ వర్క్స్ మొత్తం కంప్లీట్ చేసి సెకండ్ ఫ్లోర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇందులో టోటల్గా ఇదంతా కూడా ఒకే ఒక బెడ్రూమ్ ఇచ్చారండి. హాల్ కమ్ బెడ్రూమ్ అనమాట. ఇక్కడ కూడా స్పేసియస్గా ఇవ్వడం జరిగింది.
ఇక్కడ చూస్తే మనకి వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా విండో ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకి వెస్ట్రన్ టైప్ వస్తుందని చూడండి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇదంతా కూడా మనకి ఓపెన్ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది. అండ్ చుట్టూ చూడండి ఇల్లులు ఉన్నాయి. ఒకసారి మనం టెర్రస్ పైకి వెళ్దాము. ప్రజెంట్ అయితే మనం టెర్రస్ పైకి వచ్చామండి. ఒకసారి లొకేషన్ చూడండి. చుట్టూ కూడా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కడుతున్నారు, ఆల్రెడీ కట్టి స్టే చేస్తున్నారు. అండ్ ఈ హౌస్ పక్కన కూడా ఒక హౌస్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ అటువైపు చూస్తే అవి కూడా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు. అండ్ ఇక్కడ ఒక తాటి చెట్లు కనిపిస్తున్నాయి కదండి, ఒక 5 తాటి చెట్లు. అదే మెయిన్ రోడ్డు. ఇది లొకేషన్ చూసారు కదా, పీస్ఫుల్గా ఉంది. ఇప్పుడు ఒకసారి బ్రీఫింగ్ ఇస్తాను చూడండి. ఇప్పటి వరకు మనం చూసిన ఈ ఇండివిజువల్ హౌస్ G+2 హౌస్ అండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట. సో ఇది మనకి మెయిన్ రోడ్కి కేవలం 100 మీటర్స్ వస్తుంది. సో మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న హౌస్ ఇది. ఇప్పుడు దీని కాస్ట్ అని చెప్తున్నా అంటే 45 లక్షలు చెప్తున్నారు. మీరు OLX ఇవన్నీ చెక్ చేసుకుంటే 52 అంత పెట్టారు. బట్ ఓనర్ మనకి అర్జెంటుగా డబ్బులు అవసరం ఉండి మనల్ని కాంటాక్ట్ అవ్వడం వల్ల తక్కువ ప్రైస్కి ఇది ఇవ్వడం జరుగుతుంది. 45 లక్షలు చెప్తున్నారు, కొంచెం తగ్గించేస్తారు. ఆల్రెడీ దీని మీద ఒక 1.8 lakh వరకు లోన్ ఉంది. రిమైనింగ్ అంతా క్లియర్ చేసేసారు. ఆంధ్ర బ్యాంక్లో ఉంది. నేను ఆల్రెడీ డాక్యుమెంట్ కూడా చెక్ చేశాను, క్లియర్గానే ఉంది. సర్వే నెంబర్ కూడా చెక్ చేశాను. ఎందుకు సర్వే నెంబర్ చెక్ చేశానంటే ఈ హౌస్ ఫ్రంట్లో NTPC వాళ్ళ పోల్స్ ఉన్నాయి. సో గవర్నమెంట్ ల్యాండ్ ఏమైనా కలిసిందా ఏంటి అనేది చెక్ చేశాను, క్లియర్గానే ఉంది. సో సర్వే నెంబర్ పరంగా ఎటువంటి అబ్జెక్షన్ లేదు. అండ్ వాళ్ళ పోల్స్ వాళ్ళు వేసుకున్నారు కాబట్టి సో మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఇది టోటల్గా G+2 హౌస్ అండి. హౌస్ మీరు చూసారు, చాలా బాగుంది. ఇది 60 గజాల్లో దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు. సో మనకి బైక్ పార్కింగ్ పెట్టుకోవడానికైనా కార్ పార్కింగ్ పెట్టుకోవడానికైనా రోడ్డుకి అటాచ్డ్ కాబట్టి అక్కడ మనం పార్కింగ్ చేసుకోవచ్చు. దీని మీద 11,000 రెంట్ వస్తుందండి. ప్రజెంట్ ఈ గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఖాళీగా ఉంది. సో మీరు ఒకవేళ తీసుకున్న తర్వాత రెంట్కి ఇచ్చుకుంటే 11,000 రెంట్ వస్తుంది 100%. మీకు బ్యాంక్ లోన్ కావాలనుకున్నా బ్యాంక్ లోన్ సపోర్ట్ చేస్తుంది. ఈ హౌస్ ప్రైమ్ లొకేషన్, పీస్ఫుల్ ఏరియా అని చెప్పుకోవచ్చు. సో దీని దగ్గర ఉన్న ఈ హౌస్ ముందు ఉన్న రోడ్ ఏదైతే ఉందో అది 100 feet ఎక్స్టెన్షన్ రోడ్ అండి. దేశపతనపాలెం నుండి యలమంచిలి వెళ్ళే 100 feet ఎక్స్టెన్షన్ రోడ్డు. ప్రైమ్ లొకేషన్ 45 లక్షలు చెప్తున్నారు. లోన్ కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి.